కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బాగా పండిన అరటిపండ్లతో బనానా బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం. బాగా పండిన అరటిపండ్లు పడేసే బదులు పిల్లలకి బనానా బ్రెడ్ చేస్తే వాళ్ళు హ్యాపీ అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు. నేను ఇక్కడ 2 బాగా పండిన అరటిపండ్లు తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో వేసుకొని వాటిని మెత్తగా చేయండి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో అయినా, లేదంటే ఒక ఫోర్క్తో మీరు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని విస్క్ చేసుకోండి. 1/4 కప్ బటర్ తీసుకోండి. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం 1/4 కప్ మిల్క్, ఇవన్నీ నేను ముందుగానే మెజర్ చేసి పెట్టుకున్నాను. 3/4 కప్ షుగర్ వేసి వీటన్నిటిని బాగా కలపండి. ఈ మిక్స్చర్ అంతా బాగా కలవాలి. క్రీమీగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము గోధుమ పిండి తీసుకుంటాము. ఈ 2 కప్స్ గోధుమ పిండిని ముందుగానే మెజర్ చేసి గిన్నెలో పెట్టాను. అందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేయండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క వేయండి. వేసి ఇవన్నీ బాగా కలపండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న బనానా బటర్ షుగర్ మిక్స్చర్లో ఈ డ్రై పౌడర్స్ అంతా వేసి బాగా కలపండి. కొంచెంగా వేసుకోండి, లేకపోతే ముద్ద అయిపోతుంది అండ్ కలపలేరు. సో ఇక్కడ నేను కొంచెం వేసి అంతా బాగా మిక్స్ చేశాను. మొత్తం అన్నీ కలవాలి. కలిసిన తర్వాత ఇప్పుడు నేను ఒక 10 వాల్నట్స్ తీసుకొని ఇందులో వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేను ఎండు ద్రాక్ష లేవు నా దగ్గర, సో నేను ఈ గోల్డెన్ రైజన్స్ వేసాను. ఇవన్నీ బాగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు మనం ఒక ఓవెన్ సేఫ్ బౌల్ని ముందుగానే గ్రీస్ చేసి పెట్టాను. ఈ మిక్స్చర్ అంతా మనం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓవెన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్కి ప్రీహీట్ చేశాను. ఈ మిక్స్చర్ అంతా బౌల్లో పోసేసి ఓవెన్లో మనం ఒక 50 నిమిషాలు బేక్ చేసుకుందాము. ఈ లోపల మీకు బనానా బ్రెడ్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియపరచండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన బ్రెడ్ అయ్యిందో లేదో చూసుకుందాము. అది చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ తీసుకొని బ్రెడ్లో ప్రిక్ చేసి చూస్తే అది క్లీన్గా రావాలి. అండ్ మంచి బ్రౌన్ కలర్లో రాగానే బేక్ అయినట్లే. చూడండి, మన బనానా బ్రెడ్ రెడీ.